సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మంగళవారం నాడు ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రుణమాఫీ గురించి మాట్లాడారు. రుణమాఫీ సంబంధిత ప్రతిపక్షాల విమర్శలను నమ్మవద్దని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిచ్చిన 6 గ్యారెంటీలతో పాటు రుణమాఫీ కూడా అందిస్తారని చెప్పారు. వారు అగ్రికల్చర్ ఆఫీసర్లకు తమ సమస్యలు తెలియజేస్తే సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడించారు. కొన్ని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ పనులను ఒప్పుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, నారాయణఖేడ్ అగ్రికల్చరల్ ఏడీ నూతన్ కుమార్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ₹1,00,000 చేస్తామని చేయడం చేత కాలేదు. తర్వాత 4 విడతలు చేస్తామని చెప్పిండ్రు. 4 విడతలు చేసిన రుణమాఫీ మీరు చూస్తామని 2014లో సుమారు ప్రతి సంవత్సరం 4,000 కోట్లు చేయడం జరిగింది. 14, 15, 16, 16, 17, 17, 18లో 4,000 కోట్లు చేయడం జరిగింది. కానీ అది మొత్తము వడ్డీకే సర్దుబాటు అయింది. తర్వాత 2018, 19 సంవత్సరం నుండి కూడా చేస్తే 2018, 19 అసలు రుణమాఫీ లేదు, బడ్జెట్ కేటాయించలేదు. 2019, 20లో బడ్జెట్ కేటాయించలేదు. 20, 21లో ఇంకా ఎలక్షన్స్ దగ్గరకు వస్తాయేమో చేయాలనే ఉద్దేశంతోనే వారు 408 కోట్లు, కేవలం 408 కోట్లు 2020, 21లో, 21, 22లో 1,339.5 కోట్లు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. 2022, 23లో మాత్రం మళ్ళీ ఎలాంటి బడ్జెట్ లేదు, సున్నా. తర్వాత 2023, 23లో 2 దశలో చేసిన. మొదటి దశలో 6,763 కోట్లు, రెండవ దశలో 4,818.24 కోట్లు చేయడం జరిగింది. ఇంకా మనకు 5,000 కోట్ల రూపాయలు ఏదైతే ఇంకా వారికి నిధులు నిల్వ ఉన్నాయి. ఎందుకంటే మీరు అందరికీ తెలుసు, మొత్తం 17,933.19 కోట్లు వరకు ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. 22,37,848 మంది లబ్ధిదారులకు 2 లక్షల లోపు మట్టుకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా 2 లక్షల పైన ఉన్న రైతులు సుమారు 8 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది. తర్వాత వివిధ కారణాల వలన కొన్ని అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖాతాలు రిటర్న్ అయినాయి. మనకు గ్రీవెన్సీలకి 22,000 ఖాతాలు రిటర్న్ అయితే తిరిగి క్లియర్ చేసిన ఖాతాలు 8,000. మొత్తం 44 కోట్ల రుణాలు వారికి కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. కాకపోతే కొన్ని చోట్ల ఏం జరిగిందంటే కొన్ని సొసైటీలలో అక్కడ ఉన్న సెక్రటరీల తప్పిదం వలన, అక్కడ ఉన్న చైర్మన్ల తప్పిదం వలన, వారి నిర్లక్ష్యం వలన ఎంతోమంది రైతులు రుణమాఫీకి దూరం ఉండవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు రైతు రుణమాఫీ కాలేదు. గత 2017వ సంవత్సరంలో రెన్యువల్ చేయడం జరిగింది. 2018లో మటుకు రెన్యువల్ చేయడం జరగలేదు. మా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మొదలు ఇచ్చిన హామీల మేరకు 2018 ఎలక్షన్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది, రుణమాఫీ చేస్తామని చెప్పేసి. అట్లాంటి వారికి ఆ రోజు నుండి కట్ ఆఫ్ డేట్గా తీసుకోవడం జరిగింది. 2018వ సంవత్సరం నుండి మొన్నటి వరకు, అంటే డిసెంబర్ 9, 2023 వరకు ఎవరైతే అర్హత ఉన్నదో ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే రెట్రోస్పెక్టివ్గా మాకు చిత్తశుద్ధి ఉన్నది. ఏంటంటే కేవలం మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పిన ఏదైతే వరంగల్ సభలో చెప్పినో రుణమాఫీ చేస్తామని, ఆ రోజు నుండి ఈ రోజు వరకు మట్టుకే రుణమాఫీ చేయగలుగుతుంటే మా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో 6 గ్యారెంటీల తర్వాత కంకణం కట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు మొత్తం 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఏదైతే చెప్పినరో దాన్ని అన్న మాట ప్రకారం మొత్తము మాట నిలబెట్టుకోవడం జరిగింది. రైతులు దానికి చాలా సంతోషంగా ఉన్నారు. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు. కాబట్టి అట్లాంటి రైతులకు మేమందరం కోరుకునేది ఏంటంటే, గ్రీవెన్స్ సెల్ ఉంది. ఇప్పుడు గ్రీవెన్స్ సెల్ ప్రతి మండలంలో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర నోడల్ ఆఫీసర్గా పెట్టేసి ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది.
బ్యాంకులో ఏమైనా టెక్నికల్ ఫాల్ట్ కావచ్చు, ఆధార్ కార్డులు తప్పులు కావచ్చు, లేదంటే ఇంకా ఐడెంటిటీ, కొంతమందికి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేని వాళ్ళకు ఐడెంటిటీ సమస్య వచ్చింది, వాళ్ళ గుర్తింపు అనేది. ఆ గుర్తింపు గురించి వివిధ రకాలుగా ఆ రైతులను గుర్తించి పట్టా పాస్బుక్ ద్వారా కానీ, లేదంటే రేషన్ కార్డులో పేరు ఉంటే కానీ, లేదంటే ఆధార్ కార్డు కానీ, ఇతరత్ర బ్యాంకు ఖాతాలు ఉంటే కానీ అట్లాంటి రైతులందరినీ గుర్తించి అర్హత ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మా ప్రభుత్వం చెప్పడం జరిగింది.